వెరీ గుడ్ మార్నింగ్ ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ 16th డే ఏం చదవాలి అనేది మనం చూద్దాం. అండ్ 15th డే ఎంతవరకు చదివారు దానిపై కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నా, దయచేసి ఆన్సర్స్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇది మీకోసం చాలా యూజ్ ఉంటుంది. మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా చదవడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరు ఎంతవరకు చదువుతున్నారు అనేది మీకు మీరు అంచనా వేసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. సో నెగ్లెక్ట్ చేయకండి. మిమ్మల్ని ఒక బ్రదర్గా రిక్వెస్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా మీకు ఒక్క ఆన్సర్ తెలిస్తే ఒక్క ఆన్సర్ అయినా చెప్పడానికి ప్రయత్నం చేయండి. సో 15th డే మీరు ఏం చదవాలి అని చెప్పానంటే, ఏజెస్ కొంత భాగం చదవమని చెప్పాను. అండ్ సిరీసెస్, రీజనింగ్లో సిరీసెస్ కూడా కొంత భాగం చదవమని చెప్పాను. గవర్నర్స్ పూర్తిగా చదవండి అని చెప్పాను. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి చదవమని చెప్పాను. సో వీటిపై ప్రశ్నలు వేస్తాను. 20th రోజు తర్వాత మీకు ఒక 4-5 days వీడియో చేయను, టైం ఇస్తాను. ఈ 20 daysలో మీరు ఇవి ఎంతవరకు చదివారనేది బాగా రివిజన్ చేయండి. ఒకరోజు నేను యాప్లో ఈ 20 daysకి సంబంధించి ఒక మాక్ టెస్ట్ ప్రిపేర్ చేస్తాను. అందులో ఎవరైతే టాప్ స్కోరర్గా నిలుస్తారో వారికి గర్ల్ అయితే గర్ల్, బాయ్ అయితే బాయ్, ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ అయితే ఇస్తా. ఇది నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మాత్రమే. ఓకేనా? సో బాగా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్లీ మీ లైఫ్ అయితే మారుతుంది జాబ్ వస్తే. ఓకేనా? రైట్. సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. జీకే 100 టాపిక్స్ తోటి ప్రిపేర్ చేశాను. 100 రూపీస్, 100 days వ్యాలిడిటీ. ఇండియన్ పాలిటీ, అమేజింగ్ ఇండియన్ పాలిటీ, 100 రూపీస్, 100 days వ్యాలిడిటీ. కెమిస్ట్రీ, సైన్స్, స్కూల్ బుక్స్, అరిథమెటిక్, రైల్వే బేస్ అండ్ రైల్వే కోర్సెస్ మీకు ఇవి అప్లోడ్ అవుతూ ఉన్నాయి. తప్పక తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు పెట్టిన రూపాయికి ఖచ్చితంగా ప్రాపర్గా వినియోగించుకుంటే డెఫినెట్లీ న్యాయం జరుగుతుంది. ఓకేనా? రైట్. సో 15th డే మీరు ఎంతవరకు చదివారనేది చూద్దాం. గవర్నర్కి కావాల్సిన అర్హతలు ఏంటి అనేది పాయింట్ వైజ్ తెలపండి. అండ్ సెకండ్ క్వశ్చన్, గవర్నర్ తన రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేస్తారు? తను రెసిగ్నేషన్ లెటర్ని ఎవరికి ఇవ్వాల్సి ఉంటుంది? థర్డ్ క్వశ్చన్, ఒకే వ్యక్తిని 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా నియమించవచ్చునని చేసిన సవరణ. మనం న్యూస్లలో కనుక చూసినట్లయితే ఒకదానికి గవర్నర్గా ఉంటూ వేరే రాష్ట్రానికి కూడా గవర్నర్గా వ్యవహరిస్తూ ఉంటారు. సో ఇలా ఉండొచ్చు అని చేసిన ఒక అమెండ్మెంట్ ఉంది. అది ఏంటిది? గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయడం అనేది ఎన్నవ ఆర్టికల్? గవర్నర్ యొక్క ప్రత్యేక ప్రసంగము ఎన్నవ ప్రకరణ? మొట్టమొదటి గవర్నర్గా పనిచేసిన మహిళ అండ్ ఏ రాష్ట్రానికి గవర్నర్గా వ్యవహరించారు? అండ్ దీనితో పాటు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన మహిళ ఎవరు? అండ్ ఏ రాష్ట్రానికి మహిళగా ముఖ్యమంత్రిగా వ్యవహరించారు? అండ్ మొట్టమొదటి భారత ప్రధాని మహిళ ఎవరు? అండ్ మొట్టమొదటి భారతరత్న పురస్కారం అందుకున్న మహిళ ఎవరు? ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో తెలియజేయండి. చూసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు ఒకటే టాపిక్ మీద కొన్ని క్వశ్చన్స్ నేర్చుకున్న వాళ్ళు అవుతారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏ ప్రదేశాలను వారసత్వ ప్రదేశాలుగా యునెస్కో గుర్తించింది? వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా యునెస్కో గుర్తిస్తూ ఉంటుంది కదా. సో మొట్టమొదటిసారిగా ఇండియాలోని ఏ ప్లేసెస్ని రికగ్నైజ్ చేసింది? అండ్ కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? అండ్ దీనికి వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారు? క్వీన్ స్టెప్వెల్ అని దేన్ని అంటారు? యాక్చువల్గా దానికి ఇంకొక పేరు ఉంటుంది. సో అది ఏంటి, ఎక్కడ ఉంది? 2023లో ఏ ప్రదేశాలని వారసత్వ ప్రదేశాలుగా యునెస్కో గుర్తించింది? తెలియజేయండి. ఓకేనా? దయచేసి తెలియజేయండి. నిజంగా నేను చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మిమ్మల్ని. ఓకే? అండ్ 16th డే మీరు చదవాల్సింది ఏజెస్ అనేది కంప్లీట్ చేసేయండి ఈరోజుతో. సిరీసెస్ అనేది కంప్లీట్ చేసేయండి ఈరోజుతో. మీకు ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసినట్లయితే అరిథమెటిక్లో ఫార్ములాస్ నేర్చుకున్న టాపిక్స్, ఫార్ములాస్ లేకుండా చేసే టాపిక్స్ ఎక్కువ చేసాం, ఎక్సెప్ట్ నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టమ్ కాకుండా మిగిలిన అన్నీ కూడా ఈ 16 daysలో మనం వితౌట్ ఫార్ములా చేసే చూసాం. వెదర్ ఇట్ ఈజ్
వర్క్ అండ్ టైం కావచ్చు, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ కావచ్చు, పైప్స్ అండ్ సిస్టమ్స్ కావచ్చు, ఏజెస్ కావచ్చు, వీటికి ఫార్ములాస్ అవసరం లేదు. ఓకే, అది మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ సుప్రీంకోర్టు చదవండి. డాన్సెస్ 50% కంప్లీట్ చేసేయండి. ఓకేనా, కొన్ని రాష్ట్రాలకు సంబంధించి డాన్సెస్ ఈరోజు చదవండి, కొన్ని రేపు 17th డే చదవండి. అండ్ పద్మశ్రీ పురస్కారాలు కూడా కొన్ని ఈరోజు చదవండి, కొన్ని రేపు చదవండి. ఒకటే రోజు చదవాలి అనే పెట్టుకోకండి. టార్గెట్ కొంచెం కొంచెం మెట్లు ఎక్కుదాం, డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు. ఓకే, సో బాగా ప్రిపేర్ అవ్వండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, లైఫ్ అయితే మారుతుంది. ఎందుకంటే నేను ఎప్పుడో చెప్పాను, నేను బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ రావడం, జాబ్ వచ్చిన తర్వాత కొన్ని ఇయర్స్ వర్క్ చేయడం, నేను పర్ఫెక్ట్గా సెటిల్డ్ అయ్యాకనే నేను కంప్లీట్లీ దాన్ని రిజైన్ చేసేసి ఇప్పుడు నేను ఎండ్ ఆఫ్ ఇయర్ నేను వెళ్ళిపోతా ఉన్నా. సో నేను కాన్స్టెంట్గా ప్లానెడ్గా చేసుకొని మనీ కొంత సేవ్ చేసుకొని, సో మళ్ళీ మనకు ఫర్దర్గా ఏ ప్రాబ్లమ్స్ రావద్దు అనేది చూసుకొని నేను ప్లాన్ చేసుకొని మనకి ఇక్కడ వద్దు అనే ఆలోచనతో, సో దానికి అదర్ పర్సనల్ కారణాలు ఉన్నాయి వెళ్ళడానికి, సో వెళ్తా ఉన్నా. సో మీరు ప్లానెడ్గా చదవండి. నేను ఎందుకు పదే పదే చెప్తా ఉన్నానంటే ఇదేదో గొప్పగాని కాదు, ప్లానెడ్గా చదవండి. మనలాంటి బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మనకున్నది ఒకటే, చదవడం మాత్రమే. ఆ చదవడాన్ని ప్రాపర్గా చదువుకొని వినియోగించుకుంటే డెఫినెట్లీ చదువు వచ్చినోడు ఎంత ఎదవైనా సరే ఏదో ఒక రోజు బాగుపడతాడని నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఓకేనా, డెఫినెట్లీ అది నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. మీరు బాగా ప్రిపేర్ అవ్వండి, ప్రాపర్గా చదవండి. యాజ్ ఎ బ్రదర్గా నేను చెప్తా ఉన్నా, ఇది నాట్ ఏ యూట్యూబర్, నాట్ ఏ ఎక్స్ రైల్వే ఎంప్లాయ్, వేరే ఏదీ కాకుండా బ్రదర్గా మీకు చెప్తాను. బాగా చదవండి. మీరు నాదే చదవండి అని చెప్పట్లేను. మీరు ఏది చదివినా ప్రాపర్గా కన్సిస్టెన్సీగా డైలీ చదవడానికి ట్రై చేయండి. ఓకేనా, సో నేను ఇక్కడ ఏం టైంపాస్ చేయట్లేను కనుక అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఒక్క ఆన్సర్ చెప్పినా కానీ అరే ఇంతమంది చదవడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారని నాకు కూడా ఉంటుంది. ఓకే, సో 20th డే తర్వాత మాత్రం ఒక 5 days టైం ఇస్తాను. మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్లీ నేను మీకు మంచి గిఫ్ట్ ఇస్తాను, వాచ్. ఓకేనా, ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.